కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీకున్నటువంటి ఆలోచన శక్తిని మొత్తం ఉపయోగించి మీలో నుండి మీరే కొత్తగా పురుడోసుకోండి. మీలో నుండి మీరే మళ్ళీ పుట్టి మీరేంటో సమాజానికి నిరూపితం చేసుకోండి. అంతే తప్ప విడాకులు తీసుకున్నానే అని కుంగిపోతూ ఏమాత్రం కూడా ఉండకూడదు. మానసికంగా ధైర్యంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి, ఆర్థికంగా కూడా మీ సంపాదన మీరు సంపాదించుకునేటువంటి అవకాశాల కోసం వెతకండి. మీ కాళ్ళపైన మీరు నిలబడేలాగా నిర్ణయాలు తీసుకోండి. గతం ఏం జరిగిందో తెలీదు, ఎవరి కబంధ హస్తాలలో ఇరుక్కుపోయారో తెలీదు, ఎలాంటి బంధంతో నానా రభస అనుభవించారో తెలియదు, ఎంత మానసిక క్షోభ అనుభవించారో తెలియదు. అదంతా గతం. ఆ గతంలో నుండి మీకు మీరు మరింత కొత్తగా ఏం నేర్చుకున్నారు, మీ కాళ్ళపై మీరు నిలబడటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయం అని అర్థం చేసుకొని ధైర్యంగా నిలబడండి. ఈ సమాజాన్ని పోరాడి ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళండి. మనకు అనుకూలమైన, మనకు మద్దతు ఇచ్చేటువంటి స్నేహితులతో, బంధువర్గంతో స్నేహంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. బాధకి గురి చేసే ఆత్మన్యూనత భావన నుంచి, గతం నుండి బయటపడండి. ఇది మీ జీవితం. సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి పద్ధతిలో కాకుండా ఇది నా జీవితం, తప్పు కానంత వరకు, ధర్మబద్ధంగా నడుస్తున్నంత వరకు, నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను. బాధని అనుభవించింది నేను తప్ప సమాజం కాదు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగించండి. జీవితాన్ని పునర్నిర్మితం చేసుకోండి. అంతే తప్ప గతాన్ని తలుచుకుంటూ, సమాజానికి భయపడుతూ, నిందలకి భయపడుతూ, మనల్ని వేలెత్తి చూపించేటువంటి వాళ్ళకి సమాధానాలు చెప్తూ కుంగిపోయి చేయని తప్పుకు బలి అవుతూ అక్కడే ఆగిపోకండి. ఏ తప్పు చేశారని అంతలా బాధపడుతూ కూర్చోవటం, వీలైనంత వరకు సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ మనకు మించిన భారం అవుతున్నప్పుడు, మన ప్రాణాలకే ముప్పు వస్తున్నప్పుడు, భరించలేక మనల్ని ఎక్కడ చంపేస్తారో అనేంత భద్రి మధ్య గొడవలు మరణానికి ఎక్కడ దారి తీస్తాయో అనిపించినప్పుడు ప్రాణాలే పోతాయనేటువంటి భయంతో గడపమని చెప్పింది ఎవరు? ఏ చట్టం రాసింది? ఏ శాసనం రాసింది? కాదు కదా. మన ప్రాణం కన్నా ముఖ్యమైనటువంటిది ఏదీ లేదు.